బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ సమావేశాల నుంచి జగదీశ్వర్ రెడ్డిని సస్పెన్షన్ పై కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అనడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దళిత నాయకుల పట్ల బీఆర్ఎస్ కు ఉన్న ఆలోచన విధానం ఏంటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ వస్తే బీఆర్ఎస్ నేతలు కాళ్లు మొక్కారని, రామ్నాథ్ కోవింద్ వస్తే పట్టించుకోలేదని అన్నారు. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు దళితులను అవమానించారని చామల గుర్తు చేశారు. ఆనాడు ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసినా కారణాలు చెప్పలేదన్నారు. మీరు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు తప్పుపడుతూ తీసుకున్నటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తివేసిన దాకా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మీకు దళితులపై, దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మా స్పీకర్ ప్రసాద్ గారినే కాదు, మీ ప్రభుత్వం గతంలో గాని మీ పార్టీ గాని ఏ రోజు కూడా దళితులకు విలువనీయని పరిస్థితి ఉంది. ఉద్యమం నుంచి మొదలు పెడితే మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడు అయితడే అని చెప్పి ఉద్యమం చేసినటువంటి మీ నాయన మీ కుటుంబ పాలన తప్ప దళితులకు ఏ రోజు కూడా పెద్దపీట వేయలేదు. మాత్రము ఆ రోజు రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి పట్టుమని 4 దినాలు కాకముందే ఏదో అలిగేషన్స్ ఉన్నాయని తీసేసి ఈ రోజు వరకు ఆ అలిగేషన్స్ ఏందో కూడా చెప్పలేదు దళిత సమాజానికి. ఆ తర్వాత మీరు ఎన్నో సార్లు దళితులను అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే కాళ్లకు దండం పెడతారు, కోవింద్ గారు వస్తే మీరు అసలు పట్టించుకోరు. మీ వైఖరి చాలా వరకు తేట తెల్లమైపోయింది. మీకు దళితులపై ప్రేమ లేకపోవడం, ఈరోజు ఒక దళిత స్పీకర్ని అవమానిస్తే సస్పెండ్ చేస్తే దానికి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా మీకు చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధే ఉంటే వాస్తవంగా మీరు స్పీకర్ చైర్కి ఇవ్వాల్సినటువంటి మర్యాద మీకంటే ఎక్కువ ఎవరికి తెలియద్దు. ఎందుకంటే ఈ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత 10 సంవత్సరాలు పాలించిన మీకు స్పీకర్ అంటే ఏందో, స్పీకర్ కుర్చీకున్న విలువేందో తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేటీఆర్ గారు రాజకీయాలే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మీరు ఏదైతే అసెంబ్లీని స్తంభింపజేయాలని, అసెంబ్లీ దగ్గర మీరు పోయి ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్న పిచ్చి ఆలోచనలు మానుకోవాలని కోరుకుంటున్నా. మీరు దళితున్నే అవమానించి మళ్ళీ వెళ్లి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చోవడం ఇంకా అది విడ్డూరం. మీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గాని, అంబేద్కర్ రాసినటువంటి దళితులకు మంచి జరగాలని, దళితుల నాయకత్వాన్ని బలపరచాలన్న ఒక ఆలోచన లేని మీరు మరీ అంబేద్కర్ గారి దగ్గరికే పోయి మీ నిరసన ప్రకటించడాన్ని చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని తెలియజేస్తున్నాను. రైట్. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా సరే దళితుల పట్ల చిన్న చూపు చూస్తోంది. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి నిన్న జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై కేటీఆర్ ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అనడం కూడా విడ్డూరంగా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే దళితుల పట్ల ముందు నుంచి కూడా చిన్న చూపు చూస్తున్నారు, అవమానకరంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు జరుగుతున్నదంతా కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, లేనప్పుడు కూడా ఎలా వ్యవహరిస్తుంది అనేది కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై కేటీఆర్ ఇప్పుడు దీక్ష చేస్తాను అనడాన్ని ఏ విధంగా భావించాలి? పేద బడుగు బలహీన వర్గాలంటే బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్కి ఎప్పుడు చిన్న చూపే అంటూ కూడా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలిసిందే. హాట్గా ఒకవైపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉంటే మొన్న ఎప్పుడైతే గవర్నర్ ప్రసంగం అయిందో ప్రసంగానికి సంబంధించి నిన్న ధన్యవాద తీర్మానం చెప్తున్నటువంటి సమయంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి
నాయకులకి కూడా నిన్న ఛాన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి నిన్న ధన్యవాద తీర్మానంలో కనీసం గవర్నర్ పైన ఎటువంటి గౌరవం లేకుండా మాట్లాడడమే కాకుండా నేరుగా స్పీకర్ని అవమానించేటట్టుగా కూడా నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అందరూ ఎంచుకోవడం వల్లనే మీరు ఆ స్థానంలో కూర్చున్నారు, కానీ ఈ సభ మీ ఒక్కరిదే కాదు అంటూ కూడా నిన్న స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే పెద్ద ఎత్తున ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు నుంచి మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కనీసం మాటలు వెనక్కి తీసుకోకపోగా నేరుగా అసలు మేమేం తప్పు మాట్లాడాము, మేమేం తప్పు చేశాము అంటూ కూడా ఎదురు దాడి చేసినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున నిన్న అసెంబ్లీలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది, ప్రతి ఒక్కరికి తెలిసింది. అనంతరం నేరుగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి కేటీఆర్, హరీష్ రావు, మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఆమర నిరాహార దీక్ష చేశారు. దానిపైన కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అసలు ఎందుకు చేయాలి మీరు ఆమర నిరాహార దీక్ష? గతంలో చూసుకుంటే మీరు ఎప్పుడు కూడా బలహీన వర్గాలకు ఎప్పుడు గౌరవం ఇవ్వలేదు, బలహీన వర్గాలంటేనే మీకు చిన్న చూపు అంటూ కూడా నిన్న పెద్ద ఎత్తున కౌంటర్స్ వేశారు. అయితే నిన్న జరిగినటువంటి అన్ని పరిణామాల్లో నిన్న స్పీకర్ చైర్ని అవమానపరుస్తూ మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. అంటే యాక్చువల్లీ ఎంటైర్ ఈ మొత్తం అసెంబ్లీ ఉన్నన్ని రోజులు కూడా పదవి కాలం అన్నన్ని రోజులు కూడా సస్పెండ్ చేయమన్నారు. కానీ మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మేము అందరికీ గౌరవం ఇస్తామంటూ కేవలం ఈ సెషన్స్ వరకే సస్పెండ్ చేయాలి అంటూ కూడా నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరితే వెంటనే స్పీకర్ కూడా సస్పెండ్ చేశారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. అయితే నిన్న జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ పైన కేటీఆర్ చేసినటువంటి నిరాహార దీక్షకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాసేపటి క్రితమే ఒక వీడియోని రిలీజ్ చేశారు. జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పైన కేటీఆర్ ఆమర నిరాహార దీక్ష చేయడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ కూడా మెన్షన్ చేశారు. దళితుల పైన, దళిత నాయకుల పైన మీకున్న ఆలోచన విధానం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీరు ఏ విధంగా అంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేశారు, దానికి కారణాలు ఇప్పటి వరకు కూడా చెప్పలేదు అనే పాయింట్ను కూడా చామల లేవనెత్తారు. సో దీనికి బీఆర్ఎస్ సమాధానం చెప్పడానికి రెడీగా ఉందా? బికాజ్ ఆ కారణంతోనే ఇప్పుడు వాళ్ళు దీక్ష చేయాలని పూనుకుంటున్నారు. సో ఈ విషయాన్ని అసలు వాళ్ళు స్పందించే అవకాశం ఉందా? వాళ్ళు స్పందిస్తారు అనుకోవడం లేదు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న, దళిత ముఖ్యమంత్రిని చేస్తాము అంటూ కేసీఆర్ అనేక సార్లు చెప్పారు. కనీసం దళిత ముఖ్యమంత్రిని చేయలేదు. పైగా అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజయ్యని కూడా అసలు ఎటువంటి కారణాలు లేకుండా బర్తరఫ్ చేశారు. అసలు ఆ బర్తరఫ్కి గల కారణాలు ఏంటి అనేవి ఇప్పటి వరకు తెలియదు. గతంలో కూడా చూసాం అనేక సభలో దళిత నాయకులు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఎప్పుడైతే కేసీఆర్ చుట్టూ కూర్చునే ప్రయత్నం చేస్తే కనీసం వాళ్ళని కూర్చొనియాక అక్కడి నుంచి జరిపేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. ప్రస్తుతం ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అంటే మొదటి నుంచి కూడా దళితుల పట్ల, బలహీన వర్గాల పట్ల అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంకి చిన్న చూపు ఉంది అంటూ కూడా చామల ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఉద్యమం సమయం నుండే మీ నాయన అంటే కేసీఆర్ దళితులను మోసం చేస్తూ వస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళితులకు పెద్ద ఎత్తున పదవులు ఉంటాయన్నారు. కనీసం మీరేమీ చేయలేదు. మా ప్రభుత్వం వచ్చినాక మేము దళితుల్ని అటు క్యాబినెట్తో పాటు మంచి స్థానాల్లో ఉంచాము. ఈవెన్ స్పీకర్ని కూడా ఒక దళిత నాయకుడిని మేము ఎంచుకున్నాము. అది చూసి మీరు ఓర్వలేకపోతున్నారు అంటూ కూడా నిన్నటి నుంచి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు దళితులను అవమానించారు, ఇప్పుడు సభలో కూడా మీరు అవమానిస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆనాడు నామమాత్రంగా రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేశారు, దాని తర్వాత బర్తరఫ్ చేశారు. అసలు ఆ బర్తరఫ్కి గల కారణాలు ఏంటి కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. అండ్ ఈవెన్ ఎప్పుడైనా స్టేట్కి అంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రణబ్ ముఖర్జీ వస్తే మీరు కాలు మొక్కుతారు, కానీ రామ్నాథ్ కోవింద్ వస్తే మీరు కనీసం వెళ్ళి ఇన్వైట్ కూడా చేయట్లేదు. అంటే మీకు ఎంత ఎత్తున దళితులు అంటే చిన్న చూపు ఉందో అర్థమవుతుంది. తెలంగాణ యావత్ ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. నిన్న ఒక దళితుడిగా ఉన్నటువంటి స్పీకర్ పైన మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, యాక్చువల్లీ మొదటిగా వ్యాఖ్యలను ఖండిస్తున్నాము, వెనక్కి తీసుకోవాలని జగదీశ్వర్ రెడ్డిని కోరినప్పటికీ కూడా కనీసం దానిపైన జగదీశ్వర్ రెడ్డి ఎటువంటి రెస్పాన్స్ అవ్వక ఈవెన్ కేటీఆర్, హరీష్ రావు, మిగతా మాజీ మంత్రులు కానీ ఉన్నటువంటి వాళ్ళు ప్రధాన లీడర్స్ అంతా కూడా రైట్. నిన్న విజయశాంతి కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అంటే
బీఆర్ఎస్ ప్రభుత్వానికి అణిగిమణిగి ఉండకపోతే వాళ్ళని అసలు కనిపించనివ్వరు, వాళ్ళ మాట వినిపించనివ్వరు. అసలు కారణం లేకుండా విజయశాంతిని సస్పెండ్ చేశారు రాత్రికి రాత్రే. అసలు ఏం జరిగిందో కారణాలు ఇప్పటి వరకు కూడా తెలియదు అంటూ ఆవిడ కూడా చెప్పారు. సో దళితులంటే మీకు ఎంత చిన్న చూపు ఉందో అందరికీ తెలుసు, అందుకే మిమ్మల్ని దొర అంటూ సంబోధిస్తున్నానంటూ కూడా విజయశాంతి చెప్పారు. సో ఇన్ని చేసిన నేపథ్యంలో ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై ఇలా వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పడం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. సో ఈ మొత్తం వ్యవహారాన్ని అసలు ఎలా భావిస్తారు, వాళ్ళు ఎలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు అనుకుంటారు? ఎస్, మొత్తానికి తెలంగాణ యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు. అందుకే మొన్న కాంగ్రెస్ని కూడా ఎన్నుకున్నారు అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులంతా కూడా చెప్తున్నారు. నిన్న కూడా ఎప్పుడైతే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి సమయంలో విజయశాంతి పెద్ద ఎత్తున కేసీఆర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి మీ పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మరి కాసేపట్లో తెలంగాణ ఇస్తున్నారు, తెలంగాణ ఇచ్చారు అని నేను ఆనందపడిన కొన్ని గంటల్లోనే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అసలు బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు వేయకపోతే అసలు మీరు తెలంగాణ ఎలా వచ్చేది, మీరు సీఎం ఎలా అయ్యేవాళ్ళు, మీరు ఒక దొర అంటూ కూడా నిన్న చెప్పారు. నేను ఎప్పటికీ మిమ్మల్ని దొర అని అంటాను, ఎందుకంటే మీది దొరల పాలన. మీ ప్రభుత్వంలో మీ హయాంలో మీరు ఒక దొరలా ప్రవర్తించారు, ఒక నియంతలాగా ప్రవర్తించారు. అందుకే ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పటికీ కూడా మీరు వచ్చి ప్రజల తరపున పోరాటం చేయడం లేదు, ఇంకా ఫామ్ హౌస్లోనే కూర్చుంటున్నారు అంటూ నిన్న పెద్ద ఎత్తున ఫైర్ బ్రాండ్ విజయశాంతి అయితే ఫైర్ అయ్యారు. ప్రధానంగా కేసీఆర్ హయాంలో ఎన్ని అప్పులు చేశారో, దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేశారు. వాటన్నిటిని కూడా నేను బయట పెడతాను, నాకు కేసీఆర్ మొత్తం ఆయన జీవిత చరిత్ర అంతా కూడా తెలుసు, అదంతా నేను బయట పెడతాను అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. సేమ్ టైం ఈ బీసీ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాలు ఓట్లు వేయకపోతే అసలు మీకు ఆ రోజు ఆ సీట్ ఎక్కడొచ్చేది, మీ చుట్టూ ఉన్నటువంటి దొరలు ఓట్లేస్తేనేనా మీరు గెలిచింది, మేమందరం ఓట్లేస్తే కదా మీరు గెలిచింది, అలాంటి దొరకు ఈరోజు బలహీన వర్గాలంటే ఎందుకు ఇంత చిన్న చూపు అంటూ కూడా నిన్న ప్రశ్నించారు. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ని కానివ్వండి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి శంకర్ నాయక్ని కానివ్వండి, వీళ్ళంతా కూడా ఎప్పుడో నుంచి పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఒక స్పీకర్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చింది. అంటే గతంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సమయంలో కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు, కానీ చేయలేదు. 10 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం దళితులను దగ్గరికి కూడా రాయనివ్వలేదు, వాళ్ళను అవమానించారు అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం చేస్తూ మేము అవకాశాలు ఇస్తే కనీసం మీకు ఆ గౌరవం కూడా లేకుండా ఇలా ఎలా మాట్లాడతారు. అండ్ నిన్న జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పైన కేటీఆర్ చేస్తున్నటువంటి నిరాహార దీక్ష మాత్రం విడ్డూరం అంటూ అందరు చెప్తున్నారు, అందరూ కౌంటర్స్ కూడా చేస్తున్నారు. సో చూడాలి దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదంటే ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.